అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? ఇదే ఒక పక్క చట్టబద్ధత జరగబోతోంది. ఇక రాజ్యసభలో దానికి సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఆమోదం పొందేస్తుంది ఇవాళ అన్న జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇది వైసీపీ స్టాండ్ అనుకోవాలా? లేదంటే ఆయన అసలు అమరావతిని రాజధానిగా ఎందుకు గుర్తిస్తున్నారు? ఒక వృధా ఖర్చు దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత స్తోమత ఉందా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పటికే ఎన్ని వేల కోట్ల రూపాయలు, అంటే ఆయన చెప్పిన లెక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన ఈ 7 ఏళ్లలో, అంటే 2014 నుంచి 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు, ఈ 7 ఏళ్లలో ఎంత ఖర్చు చేసింది? ఇవన్నీ తాజాగా కొన్ని లెక్కలైతే చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ స్టాండ్ చెప్పినట్ట, లేదంటే అమరావతిలో ఆ రాజధాని, ఆ ఏర్పాటు, ఆ ఖర్చు అంతా వృధా అన్నట్ట? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్న కొన్ని కీలక వ్యాఖ్యలను అయితే వినిపించే ప్రయత్నం చేస్తాను. అసలు అమరావతికి చట్టబద్ధత అవసరమా లేదా, కొన్ని రాష్ట్రాలను ఉదహరిస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అది వినిపిస్తాను. మనకన్నా ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కేంద్రము తీసుకొచ్చింది. మన కళ్ళ ముందునే 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రాలకు రాజధాని ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది? కేవలం మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తా ఉంది, ఎలా వర్తిస్తా ఉంది? సార్, ఇది అసలు అమరావతి రాజధాని ఎంపిక సంబంధించి తాజాగా జగన్ గారు చేసిన కీలక వ్యాఖ్య. ఉత్తరాఖండ్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ దాని మీద కేంద్రం ఎలాంటి పెత్తనం చేయలేదు, అసలు వాళ్ళు డిసైడ్ చేయలేదు, కానీ మనకు మాత్రమే ఎందుకు అనేది పరిగణలో తీసుకొచ్చా ఈ అంశాన్ని. ఎనగాక మొన్న అనుకుంటా మన వీడియో నేను చెప్పిన మాటే కదా ఇది. రాష్ట్రాల రాజధానులకి అసలు కేంద్రానికి ఏంటి సంబంధం? అది సుప్రీంకోర్టులే చెప్పేసింది కదా. సుప్రీంకోర్టుకి, రాష్ట్ర హైకోర్టుకి కేంద్రం చెప్పేసింది కదా, మాకేంటి సంబంధం? ఆల్రెడీ హైకోర్టులో అఫిడవిట్ కూడా ఉందంటగా. చెప్పారు కదా. ఇంతకు ముందు ఏమని చెప్పింది? ఇదివరకు 2014-19లో అమరావతి అని చెప్పాం, నోట్ చేసుకున్నాం. తర్వాత 3 రాజధానులు అని చెప్పారు, నోట్ చేసుకున్నాం. ఇంతే తప్పించి రాజధానిలో మా పాత్ర లేదని కేంద్రం ఎప్పుడో చెప్పేసింది. ఇప్పుడు కూడా జరిగేది ఏంటంటే ఒక చిన్న గేమ్ అంతే. ఇది ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థ అంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్రం స్వయం ప్రతిపత్తి కేంద్రానికి ఉంటుంది, ఉమ్మడి జాబితాను ఉంటాయి. ఇందులో రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర జాబితా. ఇప్పుడు ఈ జాబితాలో ఉన్న అంశంలో చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేయడానికి ఒక చిన్న జిమ్మిక్ పెడతారన్నమాట. విభజన చట్టంలో విభజన చట్టం ఏంటి? హైదరాబాద్కి ఉమ్మడి రాజధానిగా పెడుతూ ఆ రాజధాని పూర్తయిపోయాక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక చేసుకుంటుంది అన్నది ఆనాడు ఆ చట్టంలో ఉంది. ఆ ఎంపిక చేసిన పేరు ఇదయ్యా అమరావతి రాసుకో అని చెప్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. రాసుకుంటారు, పేరు పెట్టారు, అంతే. దానికి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్కు జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, అమరావతికి జ్యూరిస్డిక్షన్ ఏది? అసలు అమరావతి నగరం ఏది అంటేనే ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కదా. అమరావతి నగరం లేకుండా అమరావతి రాజధాని అంటే ఇప్పుడు అమరలింగేశ్వర స్వామి ఊరు అవుతుంది లెక్క ప్రకారం. నువ్వు ఒక ఊరు పేరు పంపించావు, ఇది రాజధాని అని పంపించావు, ప్రజలు ఇక్కడ మోసం చేస్తున్నావు నువ్వు. ఇవాళ ఉన్నటువంటి ప్రకారం యాజ్ పర్ గెజిట్ లెక్క ప్రకారం అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్న ఊరు ఒక్కటే, ఇంకోటి ఏది లేదుగా. ఇంకో అమరావతి నగరం నువ్వు సృష్టించలేదు కదా. సృష్టించని నగరాన్ని రాజధాని అంటున్నావు నువ్వు. సృష్టిద్దామనుకున్న నగరానికి ఒక క్లారిటీ లేదు. సృష్టిద్దామనుకున్న నగరం బెజవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, నూజివీడు, జగ్గయ్యపేట, చిలకలూరుపేట ఇవన్నీ కలిసి ఉన్నట్టా లేనట్టా? 29 గ్రామాలేనా? పోనీ ఆ 29 గ్రామాల కన్నా నువ్వు అమరావతిని నామకరణం చేసావా? అదన్నా గెజిట్ చేసావా నువ్వు? లేదే. మోసమే కదా ఇది. ఇదివరకు రాష్ట్రం ఎవడు విడతీయలేడు, ఏమి పీకలేడు,
రాజ్యాంగం ప్రకారం అని సొల్లి కబుర్లు చెప్పినట్టే ఇప్పుడు కూడా ఏమీ జరగదు, అంతా జరిగిపోయింది ప్రజల్ని పాపం నిజంగా మన రాష్ట్ర ప్రజల్ని చూస్తే జాలి పడాలో బాధపడాలో అర్థం కాదు, సంతోషపడాలో అర్థం కాదు. ఎందుకంటే రాష్ట్ర విభజనకు ముందు ఏం చెప్పారు, తెలంగాణ నుంచి విడిపోతే తెలంగాణ వాడు చీకట్లో మొగ్గుతాడు, మనమందరం సుఖంగా ఉంటామని చెప్పారు, గుర్తుందే అప్పుడు. అంతకు ముందు ఏమని చెప్పారు, రాష్ట్ర విభజన చేయడం ఎవడి వల్ల కాదు అని చెప్పారు, గుర్తుందే. మరి విభజన చేయడం సాధ్యం కాదని చెప్తూ విభజించారు. విభజన చేసేటప్పుడు వాడెవడు విభజించడానికి మనకేం కావాలో మనం తెచ్చుకుంటాం, పోరాడతాం అన్నారు. ఏం పీక్కొచ్చారు వీళ్ళు? హోదా పీక్కొచ్చారా, రాజధాని పీక్కొచ్చారా, నిధులు పట్టుకొచ్చారా, ఏమన్నా పీక్కొచ్చారా? మేము చేస్తాం, ఎట్లేస్తే మగాళ్ళం కాదు, లేస్తే మనుషులం కాదని చెప్తుంటారు వీళ్ళు. మనం కూడా అవునవును మా నాయకుడు పెద్ద మగాడు, సింహం, పులి, కుక్క, ఏనుగు, పంది ఒక్కటే తప్ప మిగతా అన్ని జంతువుల పేర్లు చెప్పుకుంటున్నారు. మావాడు సూపర్ కింగ్, మావాడు పెద్ద సింహం, మావాడు ఏనుగని. ఈ జంతువులతో మన నాయకులు జంతువులు అయ్యేటప్పటికి రాష్ట్రం చివరికి అడవిలాగా మారుతుంది, విషయం తేలిపోతుంది. సమస్య ఏంటి? నీ రాజధాని ఏది? అమరావతి. ఎక్కడ ఉంది? నువ్వు ఏదనుకుంటే అది. బెజవాడోడు నాదే అమరావతి అనుకోవాలా, గుంటూరు నాదే అమరావతి అనుకోవాలా, తెనాలోడు నాదే అమరావతి అనుకోవాలా? ఎవరు చెప్పారు? చంద్రబాబు గారు నోటితో చెప్తున్నారు కదా. మరి నోటితో చెప్తున్నారు కదా అని చెప్పి ఏమయ్యా రాష్ట్రంలో మహిళలందరూ కోటీశ్వరిని చేస్తానన్నాడు. అందరూ కోటీశ్వర్లు అని చెప్పేసి అకౌంట్ పాస్బుక్ పట్టుకెళ్తే బ్యాంకు డబ్బులు ఇస్తాడా? లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ లక్షాధికారులు చేస్తా అన్నాడు, తలా 1 లక్ష ఉందని చెప్పి బ్యాంక్కి వెళ్తే డబ్బులు ఇస్తాడు వాడు? ఇప్పుడు అమరావతి అంతే కదా జరిగింది. అమరావతి పేరు రాస్తారట, ఆ తర్వాత అమరావతి డిసైడ్ చేస్తారట. ఏంది ఇది? ఎక్కడికి పోతున్నాం మనం? అంటే ప్రజల్ని మరొకసారి మోసం చేస్తున్నాం. ఈ దఫా మోసంలో బీజేపీ కూడా పాలు పంచుకుంటుంది. ఇది మనకంతే. బీజేపీ పాలు పంచుకుందా, బీజేపీ లాగుతున్నారా? బీజేపీ పాలు పంచుకుంటోంది. బీజేపీ అడగాలి కదా, నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నోడివి, ఏమయ్యా జ్యూరిస్డిక్షన్ ఏదో అమరావతి పట్టరా అని చెప్పాలి కదా. గెజిట్ ముందు నువ్వు ఇక్కడ తయారు చేయాలి కదా, గెజిట్ ఓ చట్టం ఇక్కడ చేయాలి కదా. ఇదిగో అమరావతి అంటే 29 గ్రామాలు ఉన్న ఈ 50,000 ఎకరాలు కలిపితే అమరావతి, అది తయారు చేయాలి కదా. ఒకటి చేశారా? అప్పుడు ఆ పక్కన ఉన్న అమరావతి పేరు మార్చాలి కదా, లేదా దాన్ని కూడా దీంట్లో కలపాలి కదా. ఇట్లా చేసామన్న ఒక తీర్మానం చేశారా? లేదు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు రద్దు చేస్తూ దీని మొత్తాన్ని ఒక నగరంగా చేసాం, ఇది అమరావతి నగరం, దీనికి మేము పెట్టిన పేరు అమరావతి నగరం, ఈ అమరావతి మా రాజధాని. ఇదేమన్నా చేశారా? చేయలేదు. అమరావతి అనే పేరు అక్కడ పెట్టండి, పెట్టాం. ఎస్, ఇట్ ఈస్ నోటెడ్, కోర్టులో నోట్ చేసుకున్నామని చెప్తారు చూడండి, అట్లా ఇది అంతే, నోటెడ్ అంతే. దాంతో దిగుతుకు చట్టబద్ధ వచ్చేసి చప్పట్లు కొట్టండి. నువ్వు రాయి అమరావతి అని, రేపు పొద్దున రిజిస్ట్రేషన్లో వెళ్తుందా నీకు? ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, మచిలీపట్నం జిల్లా, బందర్ జిల్లా, పల్నాడు జిల్లా, ఇవి కదా రాస్తుంది. అవి తీసేస్తావా అమరావతి వస్తే? ఇప్పుడు హైదరాబాద్కి రంగారెడ్డి జిల్లా అని రాయడు కదా, హైదరాబాద్ జిల్లా అనే రాస్తాడు కదా. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ అనే రాస్తాడు కదా. బెంగళూరు అంటే మైసూర్ జిల్లా అని రాస్తాడా? రాయడు కదా. మరి అమరావతి ఒక నగరం ఉంటే అది వచ్చేది కదా, అమరావతి జిల్లా అవుతుంది కదా. లేదా అమరావతి ఇప్పుడు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పార్ట్లన్నీ కలిపిన అమరావతిని ఒక జిల్లాగానన్నా ప్రకటించాలి, లేదా అమరావతి నగరంగాని ప్రకటించి ఈ జిల్లాల్లోతో దీన్ని సంబంధం లేకుండా చేయాలి కదా. చేస్తున్నారా? ఏమి చేయకుండా ఏం చేస్తున్నట్టు? ఏదో చేస్తున్నామని నాటు రాష్ట్ర విభజన దగ్గర నుంచి, హోదా తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి ఏదో పీకేసామని చెప్పి ప్రతిదీ మోసం. కానీ మా నాయకుడు గొప్పోడు, మా నాయకుడు ఉంటే కనుక రాష్ట్రం మీద అయిపోతుందని చప్పట్లు కొట్టుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు మరొకసారి మోసపోతున్నారు అంతే. సార్, ఒకటి ఇక్కడ అమరావతి నోటిఫై, చట్టబద్ధత ఇవన్నీ పక్కన పెడితే అసలు అమరావతి ద్వారా రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా, లేదంటే అమరావతి ద్వారా ఖర్చులు పెంచేసి అప్పులు పాలైపోతుంది రాష్ట్రం అంటే ఒక లెక్క చెప్పుకొచ్చారు జగన్. ఒకసారి కరెంటు, డ్రైనేజ్ అంటే సివరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే
ఇప్పుడు సడన్ గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్ గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు, దానికి అయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తా ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? అది కూడా కౌన్సిల్ పిలవకుండా, తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. అమరావతి, నిజంగా అమరావతిలో జరిగిన స్కాముల గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. వీటిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పన్ను దక్కాయి. అది ఈ రెండు కీలక అంశాలు సార్. ఒకటి ఏంటంటే అక్కడ ఆయన మార్కు, అక్కడ ఆయన చేస్తున్న స్కామ్ లో బయట పడకూడదు అనేది. ఈయన చెప్తున్న లెక్క దాదాపు ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఖర్చు ఎందుకు పెంచుతున్నారు అనేది ఈయన వేసిన ప్రశ్న. ఎలా చూడాలి అంటే ఒకటే, జగను అమరావతికి అనుకూలమా వ్యతిరేకం అంటే వ్యతిరేకమే అన్నటువంటిది. అంటే చట్టబద్ధతకి మేము అనుకూలం, కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే అన్నటువంటి రెండో వెర్షన్కి ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు రేపు సక్సెస్ అయింది అనుకోండి అమరావతి, వీళ్ళు చెప్పినట్టు రేపు 2028కి పూర్తి అయిపోతుంది. ఏం పూర్తవుతాయి? భవనాలు పూర్తవుతాయి. అసలు భవనాలు పూర్తవుతాయి రాజధాని నాకు అర్థం కాల. ఆల్రెడీ ఇదివరకే సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు 25 అంతస్తులు కట్టుకుంటా, 50 అంతస్తులు కట్టుకుంటావు, అది పూర్తయినట్టు. అప్పుడు రాజధాని అంటే ఏంటి? సమగ్ర స్వరూపం. నువ్వు చెప్తున్నది, చంద్రబాబు చెప్తుంది. యాక్చువల్గా అయితే ఆ మూడిటితో అయిపోయినట్టు రాజధాని. ఇదివరకు విజయవాడ, గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇతరత్ర విభాగాలు ఉంటాయి కదా, వివిధ ప్రభుత్వ శాఖలు. అవన్నీ హెడ్ క్వార్టర్స్ విజయవాడలో పెట్టారు, గుంటూరులో పెట్టారు. ఇప్పుడు అవన్నీ పీకేసి తీసుకొచ్చా 29 గ్రామాల్లో కడుతున్నారు అంతే. ఇక్కడ అద్దెలకి తీసుకున్నారు, అద్దెల బదులు అక్కడ సొంత బిల్డింగ్లు కడుతున్నారు. ఎందుకని? అసలు లాజిక్ అక్కడ ఉంది. ప్రైవేట్ వాడు ఎవడు రావట్లేదు. ఆ విద్యా సంస్థల వాళ్ళు వచ్చారు, అది కూడా 4 కోట్ల రూపాయలు చేసేదాన్ని 25 లక్షలకి ఇచ్చారు కాబట్టి వాడు ఇక్కడ పెట్టుకుని 4 కోట్ల రూపాయల ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి వచ్చారు వాళ్ళు. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? కార్పొరేట్లు అందరూ ఎక్కడికి పోయారు? పెద్ద పెద్ద ఇండస్ట్రీస్టులు అందరూ ఎక్కడికి పోయారు? విశాఖపట్నానికే కదా. దెన్ ఫ్యూచర్లో అమరావతి ఉంటది, రాజధాని ఉంటది. మీకు వెరీ సింపుల్. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే కేరళ పరిస్థితి కాబోతుంది మనకి. కేరళలో కొచ్చి డెవలప్డ్ సిటీ అక్కడ, కానీ త్రివేంద్రం హెడ్ క్వార్టర్. త్రివేంద్రం కూడా మంచి ఊరే, కార్పొరేషన్. కానీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కొచ్చి అటుపక్కకి వెళ్తాయి, కొట్టాయం కొచ్చి అటుపక్కకి వెళ్తాయి. రాజధానికి ఇక్కడ ఉంటది, సీఎం వీళ్ళు చక్కగా తిరుగుతూ ఉంటారు అంతే. ఇట్లా కాబోతుంది మనకి. ఇది జగన్ కాన్సెప్ట్. రేపు గెలవచ్చు, ఓడిపోవచ్చు ఈ అమరావతి ఇట్లాంటి అంశాల్లో, లేదా వీళ్ళందరూ జట్టు కట్టడం వల్ల కావచ్చు, వీటి వల్ల ఓడిపోవచ్చు. కానీ 50 ఏళ్ళు అయితే వీళ్ళు ఉండరు కదా బేసిక్గా. 10 ఏళ్ల తర్వాత వచ్చిన జగను అప్పుడు చెప్పడానికి ఇదే పాయింట్ అవుతుంది. ఏంటది? నేను ఆ రోజునే చెప్పా. ఇప్పుడు రాజధానికి 2,00,000 కోట్ల రూపాయల ఖర్చు. ఇది మనం చెప్పలేదు, చంద్రబాబు గారు చెప్పింది. అవును, ఆయన చెప్పిన లెక్క. నారాయణ గారు చెప్పింది. ఆ రోజున అసెంబ్లీ వేదికగా 1,45,000 కోట్లు తొలి దశ అన్నారు. తుది దశ వచ్చాడు 4,00,000 కోట్లు కావాలని చంద్రబాబు అడిగారు కదా. ధర్మ పోరాటము, న్యాయ పోరాటం ఏదో పెట్టారు కదా అప్పుడు దీక్షలతో. మోడీ ఏం ఇవ్వవా, ఎవడబ్బా సొమ్ము ఇవ్వవా అని అడిగారు కదా. 4,00,000 కోట్ల రూపాయలు అయితే రాజధాని అవుతుంది.
అవును. భారతదేశం కాదు, ప్రపంచంలో ఎవడన్నా 4 లక్షల కోట్లతో రాజధాని కట్టాడా? ఉమ్, అసలు రాజధాని కట్టేది ఏంటంటే నాకు అర్థం కాల. ఉమ్. రాజధాని అనేది ఒక నగరం, కట్టడం ఎందుకు వస్తుంది అసలు? అది అంతే 4 కట్టేదే భవనాలు ఉంది. కట్టుకుంటావు నువ్వు, మిగతాదంతా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈస్ రొటీన్ ప్రాసెస్ ఆఫ్ ఎ సిటీ. ఒక అవును. నగరంలో ఒక పార్ట్. హైదరాబాదులో ఈయన కట్టింది ఏంది? ఈయన హైటెక్ సిటీ అంటాడు కదా, ఈయన కట్టింది ఏంది అక్కడ? ప్రభుత్వ భవనం ఏమైనా ఉందా ఒక్కటన్నా హైటెక్ సిటీలో? ఓన్లీ ఎల్ఎన్టీ టవర్ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ప్రైవేటు విభాగం. అది ప్రైవేట్ వాడు తినేశాడు, అది వాడికి ఇచ్చేశాడు అవును. ఎల్ఎన్టీ వాడికి. కానీ ఆ మిగతా ఎన్ని వచ్చినాయి ఏంటి? ప్రైవేట్ ప్రాపర్టీస్, అంతే కదా. అక్కడ అంతే. అవును. ప్రైవేట్ ప్రాపర్టీసే కదా హైదరాబాదు. ఈయన చెప్పిన నగరం, ఈయన నేను సృష్టించానని చెప్పే నగరం. ఇక్కడ ఓన్లీ ప్రభుత్వ భవనాలే వస్తాయి, ప్రైవేట్ ఎక్కడెక్కడా ఉంటాయి. అప్పుడు డెవలప్మెంట్ ఏంటి? అవును. ఇంకొకటి నేను 1,00,000 సార్లు చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా. మనం చెయ్యాల్సింది మానసిక యుద్ధం. డబ్బులతో యుద్ధం, రాజకీయంతో యుద్ధం కాదు. ఏంటయ్యా మానసిక యుద్ధం అంటే, ఇంత వయసు పెద్ద ఆయన పెద్దరికంగా మాట్లాడి, అటు పవన్ కళ్యాణ్ తనకున్నటువంటి పలుకుబడితో మాట్లాడి, లోకేష్ తనకున్నటువంటి టాలెంట్తో మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే, ఏమయ్యా మీరు వెళ్ళి హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో ఉంటుంది ఏందయ్యా, మన అమరావతికి రండి, ఇక్కడ ఉద్యోగం చేయండి అని అడగండి. కంపెనీలో వాళ్ళని, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన మంత్రులు, మన నాయకులు, అది వైసీపీ వాడైనా, టీడీపీ వాడైనా, జనసేన, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ వ్యాపార సంస్థల హెడ్ క్వార్టర్లు ఇక్కడ పెట్టండి, అమరావతిలో పెట్టండి. ఇక్కడికి వాళ్ళ హెడ్ క్వార్టర్లు ఇక్కడ పెట్టండి. అప్పుడు మిగతా కార్పొరేట్ కంపెనీలను రమ్మనండి. మన రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరికి వ్యాపారం కాంట్రాక్ట్ ఉంది కదా. బెంగళూరులోను, చెన్నైలోను, హైదరాబాద్లోనూ ఉన్నాయి కదా హెడ్ క్వార్టర్స్. ఇక్కడ పెట్టమనండి అమరావతిలో. ఫస్ట్ రాజకీయ నాయకులు ఒకే పెట్టమనండి. అక్కడ పెట్టి వీళ్ళు వచ్చి, అరే మేము వచ్చాం మీరు కూడా రండి రా, ప్రతి కంపెనీ ఇక్కడ. వీళ్ళే అయ్యారు కదండి దగ్గరగా ఒక 500 మంది. మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు కానటువంటి కార్యకర్తలు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు. చెయ్యండి మీరు అక్కడ, ఇక్కడ హెడ్ క్వార్టర్ పెట్టండి అని అడగండి. అప్పుడు మనకి పన్నులు వస్తాయి, గ్రోత్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది. కానీ అదేమి చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వేరే కంపెనీని, వేరే వ్యవస్థను నాశనం చేస్తాం కదా మనమే. ఇప్పుడు జగన్ భారతీయ సిమెంట్స్ నాశనం చేయాలి, అలాగే అమర్ రాజాని వీళ్ళు నాశనం చేయాలి. జగన్ తరపున ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే వైసీపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు తెలుగుదేశం వచ్చి నాశనం చేస్తుంది వ్యాపారాన్ని. పారిశ్రామికవేత్త తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినయో, జనసేన వాళ్ళకి సంబంధించినయో వీళ్ళు వచ్చి నాశనం చేస్తారు. కాబట్టి రాజకీయం ఇక్కడ చేద్దాం, రాక్షసత్వం ఇక్కడున్న ప్రజలతో చేద్దాం, మనం మాత్రం బయట చక్కగా వ్యాపారాలు చేసుకుని బతుకుదాం. సంపాదించిన డబ్బులు ఇదే ప్రస్తుతం నడుస్తుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రోత్ ఇంజిన్, మీరు ఇప్పుడు చేసే టాపిక్ సంబంధించి ఒక మాట మాట్లాడారు ఇందాక. అంతేకాదు మావిగన్ అని ఒక పేరు పెట్టాలి రాజధానికి, అమరావతి కాదు అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఒకసారి ఆయన మాటల్లో వినిపిస్తాను. కొద్ది నెలల కిందటి నేను చెప్పిన, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్ తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేస్తాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాము, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN
తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. అరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ. రైట్, ఇదే ఈయన మళ్ళీ అదే చెప్పారు ఇందాక. ఈయన కొత్తగా తీసుకొచ్చిన పేరు సార్ ఇది. మచిలీపట్నం నుంచి ఎంఏ అంట, విజయవాడ నుంచి విఐ అంట, గుంటూరు నుంచి జియుఎన్. ఈ 3 కలపమంటున్నారు. 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని క్యాపిటల్ కారిడార్ గా డిక్లేర్ చేస్తే మంచి గ్రోత్ ఇంజన్ గా మారుతుంది అంటున్నారు. కొత్త ఇదా అంటే ఈయన ప్లాన్ బి అని కూడా చెప్పారు, మీరు వినే ఉంటారు దీని కొంచెం ముందు. ఇది నా ప్లాన్ బి అని కూడా చెప్తున్నారు ఆయన. మంచి పాయింట్. ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడింది ఈ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, మచిలీపట్నం కూడా కలిపితే అద్భుతం, నో డౌట్. అద్భుతమైన ప్లాన్. ఒక రాజధాని డెవలప్మెంట్ ఫైనాన్షియల్ గా అది సపోర్టివ్ కావాలి అంటే ప్రొడక్టివ్ అయి ఉండాలి, ఉద్యోగాలు వ్యాపారిచ్చే వ్యవస్థ అయి ఉండాలి. హైదరాబాదులో ఈయన చెప్పేటటువంటి ఏదైతే హైటెక్ సిటీ అనేది రాకముందు ఎప్పటి నుంచినో అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ పరుగులో ఆయన ఒక కొత్త పునాది వేసుకున్నాడు. ఆ వేసుకునే సమయంలో ఆయన మనుషులు సంపాదించుకున్నారని ఆయన్ని, ఆయన పార్టీని అక్కడి నుంచి తరిమేశారు వాళ్ళు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అధికారంలోకి రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం అక్కడ. కాబట్టి ఇక్కడ మనం కావాల్సింది ఏంటయ్యా అంటే ఈ రోజుకైనా సరే నిజాయితీతో బాధ్యతతో మాట్లాడటం. నువ్వు మావిగన్నని పెట్టద్దు, ఈ మొత్తానికి అమరావతిని పెట్టు. ఎందుకని స్టిల్ నువ్వు విజయవాడ, గుంటూరులో ఉన్న కార్యాలయాలు ఎందుకు తీసుకెళ్లిపోతున్నావు అక్కడికి, ఆ 29 గ్రామాల్లోకి? అంటే ఒక చిన్న రాజధాని చేస్తున్నావు నువ్వు, అంతేనా? నాశనం కదా అది రాష్ట్రానికి. అసలు ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని, ప్రపంచంలోనే అతి చిన్న రాజధాని చేస్తున్నాడు ఆయన. 29 గ్రామాల రాజధాని అంటే ప్రపంచానికి తలమానికమైన రాజధాని అని చెప్పి 29 గ్రామాలా నువ్వు చెప్పేది? నువ్వే చెప్తావు మున్సిపాలిటీ అవుతుంది అనేసి, మరి ఎందుకు ప్రకటించడు? ఈయన చెప్పినట్టు ఇప్పుడు మచిలీపట్నంతో కూడా కలిపేసేసి అమరావతి అనే పెట్టు పేరు, రాజధాని తీసుకురా. రాజధాని అనేది స్పష్టత లేకపోతే రేపొద్దున ప్రభుత్వం మారిందా మళ్ళీ సర్వనాశనం. ఉన్న బిల్డింగ్లు ఎవడో కోల్చడు, వెళ్ళాలి కదండి, జనం రావాలి కదా. నువ్వు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉండే దరిద్రం ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కడతా ఉంటాడు, కడతన్నప్పుడే కొనుక్కోవాలి జనాలు 50%, అప్పుడు అది వైబుల్ ప్రాజెక్ట్. కడతన్నప్పుడు ఎవడూ కొనలేదు అనుకోండి, మొత్తం కట్టాక బోర్డు పెట్టాడు అనుకోండి, ఎవడూ రాడు, అదో దెయ్యాల కొంపగా మారుతుంది. లేదా కడతన్నప్పుడు ఒక 5-10 మంది వచ్చి కొనుక్కుని అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత కట్టలేదు అనుకోండి, అదో తలనొప్పి. లేదా కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే ఎవరు కొనగ వాళ్ళు రాక గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చివరిలో పూర్తి చేశారనుకోండి, ఎవరు రారు. ఆడమ్మా 5 ఏళ్ళు కట్టాడు రాడు అంటాడు, ఏమైందో తెలియదు అంటాడు. ఫస్ట్ మనకి పెళ్ళిళ్ళల్లో రియల్ ఎస్టేట్లో నోటి మాట చాలా ముఖ్యం. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూసినప్పుడు వాడు పెళ్లి కొడుకు వెళ్తే యాక్సిడెంట్ అయ్యాడు. రెండోసారి ఇంకొకళ్ళు వచ్చారు పెళ్లి చూపులు చూడడానికి. ఫస్ట్ వీడికి ఒక భయం సృష్టిస్తాడు అవతలోడు, పక్కనోడు. మొన్ననే వాడు యాక్సిడెంట్, కొద్దిగా జాగ్రత్తగా పోరా అంటాడు. పొరపాటు వీడు భయంతో గబక్కనే తను తగిలింది అనుకోండి, అమ్మాయికి ఐరన్ ముద్ర వేసేస్తారు, ఐరన్ లెగ్ ముద్ర వేసేస్తారు. వీళ్ళు ఇదివరకు రోజాకి అట్లాగే ముద్ర వేశారు కదా, రోజా మళ్ళీ తట్టుకుని నిలబడి 2 సార్లు గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకపోతే జీవితకాలం ఇప్పటికి కూడా జనసేన వాళ్ళు రోజా మీద ఐరన్ లెగ్ ముద్ర వేస్తుంటారు. ఇప్పుడు అతని పేరు ఏంటది, అల్లు అర్జున్కి కంగ్రాట్స్ చెప్పింది, పుట్పాటు అద్భుతంగా సక్సెస్ అయింది. తర్వాత ఇంకొకటికి ఎవరికో చెప్పుద్ది, ఇది ఫెయిల్ అవుతుంది. వీళ్ళు ఇది చెప్తారు తప్పించి అది చెప్పరు. అట్లాగ ఒక ముద్రలు. ఇప్పుడు దీనికి సమస్య ఏంటంటే ముద్ర రానియకూడదు. నువ్వు ఇప్పటికొకసారి ముద్ర చెడగొట్టుకున్నాం మనం, ఏమైపోయింది, ఆ ప్రాంతం అంతా స్ట్రక్ అయిపోయింది. ఇదివరకు అయితే కనుక నేనే అనుకున్నా, నేను జగన్ అధికారంలో ఉన్నటువంటి టైంలో ప్రెస్ వాళ్ళకి ఇళ్ళు స్థలాలు ఇస్తామంటే నువ్వు రాజధాని ఎక్కడైతే అక్కడ ఇవ్వని చెప్పా నేను. ఇవ్వలేదు వాళ్ళు ఎవరికి. అమరావతిలో ఇవ్వండి మాకు, లేదా విశాఖపట్నంలో పెట్టుకునేటైతే విశాఖపట్నం ఇవ్వండి అని చెప్పాను స్టేట్ రిపోర్టర్లు అందరికీ కూడా, స్టేట్ అక్రిడిటేషన్ రిపోర్టర్లు.
సరే వాళ్ళు ఇవ్వలేదు, ఈ లోపు అయిపోయింది గవర్నమెంట్. అంతకుముందు అమరావతిలో స్థలం కావాలని అప్లికేషన్ పెట్టిన వాళ్ళు నేను కూడా ఒకడిని. ఎందుకని? నా రాజధాని అనేసి. అంతే కదా, ఇచ్చావా నువ్వు? నువ్వు ఇక్కడ యాక్టివిటీ లేని సిటీ చేస్తే ఎట్లాగ నేను అనేది అది. ఇప్పుడు హైకోర్టు ఉందండి, హైకోర్టు చుట్టూత ఒక హైకోర్టులో లాయర్లు ఒక 1000 మంది ఉంటారా? 1000 మందికి ఆఫీసులు కావాలి కదా. ఆఫీస్ ఉంటే వాళ్ళ జూనియర్ లాయర్లు వాళ్ళు వీళ్ళు కలిపి అక్కడ ఉండటానికి అదంతా ఒక 5000 మంది ఇళ్ళు కావాలి కదా. ఎక్కడ ఉంటారండి నాకు తెలియక అడుగుతాను. హైదరాబాద్లో చూడండి హైకోర్టు లాయర్లు మొత్తం కనబడతారు కదా. ఇక్కడ హైకోర్టు లాయర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? స్టిల్ నో విజయవాడ నుంచి, అయితే గుంటూరు నుంచి. ఇదేం కారణం? ఇది డెవలప్మెంట్ గ్రోతా మనం సాధించిందే లేదు. ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ సచివాలయంలో ఉద్యోగులు ఏమన్నా విజయవాడ నుంచి వెళ్తారా, లేకపోతే వరంగల్ నుంచి వస్తారా, లేకపోతే కనుక నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి వస్తారు? రోజు లేదు కదా, రోజు హైదరాబాద్ లో నుంచినే కదా. హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోనే కదా వాళ్ళందరూ ఉండేది, వచ్చేది ఆఫీసులకి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నారు, లేకపోతే గుంటూరు నుంచి వస్తున్నారు. మరి అప్పుడు రాజధాని ఏంటి అక్కడ? నువ్వు అదే ఇవన్నీ ప్రకటించావు అనుకో, అవునా వాళ్ళందరూ రాజధానిలోనే ఉన్నారని చెప్తాను, అంతే కదా. ఇది కదా స్పష్టత కావాల్సింది. రేపు సక్సెస్ అయింది అనుకోండి చంద్రబాబు గారి క్రెడిట్, ఫెయిల్ అయింది అనుకోండి రేపు జగన్ ఆ మాట అంటాడు, నేను అప్పుడే చెప్పాను ఎవడొస్తాడు అక్కడికి అని. ఇది జగన్ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయిందా? మేము అమరావతికి అయితే రాజధానికి అక్కడ నిర్మాణానికి అక్కడ అమరావతి రాజధాని కొనసాగించడానికి వ్యతిరేకం, మచిలీపట్నం గుంటూరు విజయవాడ అయితే మేము అనుకూలమే అనేది ఇంకా తేల్చి చెప్పేసినట్టేనా? నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించారు వీళ్ళు. సేమ్ టైం ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్పారు, అందరూ కోరుకునేదాన్ని వీళ్ళ నోట్లోంచి చెప్పారు. ఆ విషయంలో నేను అభినందిస్తున్నాను. ఒకటి, నువ్వు అమరావతి రాజధానికి సంబంధించి మేము చట్టబద్ధతకు ఒప్పుకుంటున్నామని చెప్తున్నప్పుడు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఈ మొక్క చెప్పచ్చు, ఏది విజయవాడ గుంటూరు మచిలీపట్నం కలుపని, మిగతా అది ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా అని చెప్పినప్పుడు అందుకని నేను ఆగానని చెప్పాలి. నేను ఆ ప్రెస్ మీట్ అంతా వినలేదు కాబట్టి నాకు తెలియదు. అందుకని నేను ఆగాను, నేను 3 రాజధానులు అన్నాను అనే మొక్క రావాలి. అందుకని ఆగాను నేను. ఇప్పుడు ఓకే కడుతున్నారు కదా, రైట్. అమరావతి అంటే మచిలీపట్నం కూడా కలపండి, ఇటు చిలకలూరుపేట దాకా కలపండి, అటు నూజివీడు దాకా వెళ్ళండి, ఇటు పక్కన ఏలూరు దాకా వెళ్ళండి, ఇటు పక్కన జగ్గేపేట దాకా వెళ్ళండి అని. కాబట్టి ఇప్పుడు ఒక పాయింట్ చెప్పుకొచ్చారు, మచిలీపట్నం విజయవాడ గుంటూరు. దెన్ గుడ్ 100 కిలోమీటర్లు, అటు 70 ఇటు 40, 110 కిలోమీటర్లు. హైదరాబాద్ కరెక్ట్ గా, బెంగళూరు కరెక్ట్ గా, చెన్నై కరెక్ట్ గా, ఈ చివరి నుండి ఆ చివరి దాకా తీసుకుంటే అంతే ఉంటుంది. ఆ రేడియస్ బెటర్, గుడ్. ఇంకోటి, ఈ మొత్తం జనాభా చూసుకున్నప్పుడు దగ్గర దగ్గరగా 70-80 లక్షలు వస్తారు, కనీసం 50-60 లక్షలు వస్తారు ఈ మధ్యలో ఉన్న పల్లెటూళ్ళు ఇవన్నీ కలిపితే. అది మంచిదే కదా. 60 లక్షలతో ఒక రాజధాని స్టార్ట్ అయిందంటే. దాంతోపాటు పోర్ట్ సిటీ, బెంగళూరు పోర్ట్ సిటీ కాదు, హైదరాబాద్ పోర్ట్ సిటీ కాదు, కానీ చెన్నై పోర్ట్ సిటీ, గుజరాత్ పోర్ట్ సిటీ ఉంటుంది. తర్వాత మన ముంబై పోర్ట్ సిటీ, ముంబై చెన్నైలతో పోటీ పడచ్చు కదా మనం ఆటోమేటిక్. హైదరాబాద్ బెంగళూరుతో అది పోటీ పడుతుంది, వైజాగ్. దెన్ 2 వైపులా సక్సెస్ అయినట్టు కదా. అంటే ప్రజలు పారిశ్రామికవేత్తలు కూడా ఆలోచించుకునేలా ఒక అస్త్రం అయితే సంధించారు జగన్ ఇప్పుడు. అంటే ఏమి కాదు, ఇప్పుడు మనకి ఎట్ట తయారైందంటే బానిసత్వ దూరంలో ఉన్నాం, ఇటు అటు అన్నటువంటి కంఫర్టబుల్. మనం మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నాం అమరావతి రాజధాని అంటే ఇవన్నీ కలపండి, లేకపోతే దెబ్బ అయిపోతుంది అన్నట్టు. ఇవాళకి వీళ్ళు కూడా ఆ స్టాండ్ తీసుకున్నందుకు సంతోషం. సార్, లోక్సభలో కూడా ఈ బిల్లును వైసీపీ ఎంపీలు తిరస్కరించారట. మిథున్ రెడ్డి గారు దీనికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ దీనికైతే మాత్రం ఈ బిల్లుకి అయితే వ్యతిరేకం అని చెప్పి ఓపెన్ గా చెప్పేశారట. అంటే అమరావతి రాజధానిని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేనట్టేనా? ఇంకా అంతే కదా, ఈ రూట్ లో అయితే కనుక ఒప్పుకోనట్టు. అమరావతి పేరు నువ్వు యాడ్ చేస్తావు అంతే. అమరావతి సిటీ లేని రాజధాని ఏంటి నాకు అర్థం కాల. అదే కదా, నగరం లేని రాజధాని ఏంటి అసలు? నువ్వు అమరావతి ఏది, అదేంటో చెప్పకుండా రాజధాని ఏంటి?
అదే అంటే అక్కడ ఆ 29 గ్రామాల్లో కనుక అమరావతి రాజధాని నిర్మాణం చేస్తే ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్ళలేం, అప్పులు పాలైపోవాల్సి వస్తుంది అనేది అంటే జగన్ గారు ఓవరాల్ గా నేను విన్న ప్రెస్ మీట్ లో ఆయన అన్నది చాలా చెప్పుకొచ్చారు. మొత్తం ఖర్చులంతా ఎంత ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దాదాపు 2 లక్షల 29 కోట్ల గ్రామాల రూపాయలు. రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ నెత్తిన వైట్ ఎలిఫెంట్ తెచ్చిపెట్టడం అండి. నో డౌట్. ఉమ్, ఆంధ్రప్రదేశ్ నెత్తిన వైట్ ఎలిఫెంట్ తెచ్చిపెట్టడమే. లక్షల కోట్లు అవును. 29 గ్రామాల్లో పోసి రాష్ట్రం ఉమ్, బాగుపడుతుందని చెప్పడం అంటే తెల్ల ఏనుగుని తెచ్చి మేపమన్నట్టే, అంతకు మించి ఏం ఉమ్, లేదు. ఉమ్, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపిన నగరం అయితే ఉమ్, గ్రోత్ ఇంజన్ అనను గాని గ్రోత్ కి అవును. స్కోప్ ఉంటుంది. అదే. ఉమ్, గ్రోత్ కి స్కోప్ ఉంటుంది. అవును. గ్రోత్ ఇంజన్ ఉమ్, వేరు. లైక్ నేను చెప్పినట్టు హైదరాబాదు, చెన్నై ఇవన్నీ కూడా ఉమ్, అక్కడ అన్ని రకాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఉమ్, సెక్టారు, తర్వాతన దాన్ని ఏమంటారు, మన సర్వీస్ సెక్టారు, ఉమ్, అన్ని కలిపి ఉన్నాయి. అవి అవును. అడ్మినిస్ట్రేరియల్ అన్ని కలిపి, కాబట్టి అవి గ్రోత్ ఇంజన్స్. అది ఇక్కడ అందులో మనం ఒకటో వంతే ఉంది, ప్రభుత్వమే ఉంది ప్రస్తుతానికి. అంతే అంతే. అవును. దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చే వ్యవస్థ లేదు ఇప్పుడు. అవును. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ either సర్వీస్ సెక్టార్ ద్వారా వస్తుంది లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ద్వారా వస్తుంది. అవును. అవి 29 గ్రామాల్లో నువ్వు పెట్టలేవు. ఉమ్, విజయవాడలో పెట్టగలవు, గుంటూరులో పెట్టగలవు, ఆల్రెడీ ఉన్నాయి అవును. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ గుంటూరు, విజయవాడలో. ఉమ్, బొమ్మలు తయారు చేసే దగ్గర నుంచి, పప్పు చెక్కలు తయారు చేసే దగ్గర నుంచి, స్టీల్ సామాన్ల దాకా అనేక ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఉమ్, వాటికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది రాజధాని అన్న. ఉమ్, ఉమ్, అవి లేకుండా పెట్టే నగరం అన్నటువంటిది ఎంతవరకు అంటే ఎదుగుదలకి మనంతట మనం ఇప్పుడు కేవలం చప్పట్లు కొట్టడానికి పనికొస్తుంది తప్పించి ఎదుగుదలని మనం తీసుకెళ్లి దెబ్బతీస్తున్నట్టు. ఉట్టి 29 గ్రామాలు అయితే ఇవి అంతే. కలిపితే ఇప్పుడికిప్పుడు ఎదక్కపోయినా ఎదుగుదలకు ఒక స్కోప్ ఉంటది మనకి. ఇవన్నీ కలిపితే టైం అవును. తీసుకుంటాం. అవును. నేను ఎంతకుముందు అవును. చెప్పా, ఎప్పుడు చెప్తా. వైజాగ్ అయితే 25 ఏళ్లలో ఫైటింగ్ ఇస్తుంది, వాటికి అధిగమించదు, అవును. ఫైటింగ్ ఇస్తుంది, వాటితో పోటీ పడగలిగిన స్థాయికి వస్తుంది. అమరావతి అయితే 50 ఏళ్ళు పట్టచ్చు, 75 ఏళ్ళు పట్టచ్చు. అది 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 ఇదే రైట్. 25 గ్రామాలు అయితే అసలు కౌంట్ వేయడం కాదు, 29 గ్రామాలు పోటీనే అది కాదు. కౌంటెడ్. అది అసలు లెక్కలకు తీసుకోవాలి. ఇప్పుడు వైసీపీ అదే చేస్తుంది, లెక్కకు తీసుకోవట్లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి అమరావతి రాజధాని విషయంలో ప్రతిపక్షం ఏంటి, ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వాళ్ళు రాసింది అదే, సైలెంట్ గా ఉంటున్నారు, ఏం మాట్లాడరు అన్నదానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు అమరావతి ప్రాంతం, వాళ్ళు చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రాజధాని ఎందుకు, ఎక్కడ ఉండాలి అనే కొత్త అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఎంతవరకు దీన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుంది, ప్రజలు ఎంతవరకు ఆలోచిస్తారు, చూద్దాం.